హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు స్తోత్రములు. చిన్న ప్రార్థన చేసుకొని దేవుడు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని ధ్యానిద్దాము. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, వాక్యమయ్యున్న దేవ, పరిశుద్ధాత్మదేవ, సంఘముల మధ్య సంచరించు ప్రభువా, నువ్వు అనుగ్రహించిన వాక్యాన్ని ధ్యానించబోచుండగా ఈ సంఘంతో నువ్వు ఉండమని, మరి విశేషంగా ఈ పని వానితో నువ్వే ఉండి నా ద్వారా మా అందరితో నువ్వే మాట్లాడి శ్రేష్టమైన ఆత్మీయ ఆహారం మాకు అనుగ్రహించి మా జీవితాలను నూతనపరచమని నా దేవుడు, నా ప్రభువు నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. గత కొన్ని వారాలుగా మనము ఆశీర్వదింపబడుట అను అంశం గురించి ధ్యానిస్తున్నాము. పోయిన వారము ఆశీర్వదింపబడుట అంటే ఏమిటో, నిజమైన ఆశీర్వాదం అంటే ఏమిటో తెలుసుకున్నాము. అలాగే ఆశీర్వదించేవాడు దేవుడు. అలాంటప్పుడు ఆశీర్వదించే దేవుడు మన జీవితంలో లేకపోతే ఎలా ఆశీర్వదింపబడతామని తెలుసుకున్నాం. ఈరోజు మనము దేవుడు మన జీవితంలో ఉండట అంటే ఏమిటో క్లుప్తంగా ధ్యానిద్దాము. ఒక 4 విషయాలలో మనల్ని మనమే పరీక్షించుకుందాము. ఈ విషయాలను ధ్యానిస్తూ మనల్ని మనమే పరీక్షించుకుందాము. ఏ మనిషిని తీసుకున్నా అతని జీవితంలో కొందరు వ్యక్తులు ఉంటారు. కొన్ని అనుభవాలు ఉంటాయి, కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, కొన్ని స్థిరమైన, కొన్ని చంచలమైన ఆలోచనలు ఉంటాయి. ఉదాహరణకు మన సంఘంలో సభ్యురాలైనటువంటి గ్లోరీని తీసుకుందాం. ఉదాహరణకు మాత్రమే. గ్లోరీ జీవితంలో ఆమె భర్త, ఆమె కూతురు, ఆమెకు తల్లి, అమ్మమ్మ, చెల్లెళ్ళు, స్నేహితులు, ఇంకా కొంతమంది వ్యక్తులు ఉంటారు. వీళ్ళందరూ కూడా మనుషుల్ని గ్లోరీలాగా మనుషులు కాబట్టి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు, ఒకరి అభిప్రాయాలు ఒకరికి తెలుపుతారు, ఒకరి ఆలోచనలు ఒకరు పంచుకుంటారు. గ్లోరీతో వాటితో మాట్లాడుతుంటుంది, వారు గ్లోరీతో మాట్లాడుతూ ఉంటారు. సో ఆ మాటల ద్వారా, ఆ ఆలోచన ద్వారా, ఆ అభిప్రాయాలను ఒకరితో ఒకరు పంచుకోవడం వల్ల ఒకరినొకరు ప్రభావితము చేసుకుంటారు. కొన్నిసార్లు ఆ మనసులో ఉన్న ఆలోచనలు మారిపోవచ్చు, మనసులో ఉన్నటువంటి అభిప్రాయాలు కూడా మారిపోవచ్చు, తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా మారిపోవచ్చు. అయితే గ్లోరీ ఎక్కువగా ప్రభావితం అయ్యేది ఎవరి మాటలకు? ఆమె ప్రభావితమయ్యేది ఎవరి మాటల కంటే, ఆమె ఎవరి మాటలకు ఖచ్చితంగా స్పందించాలంటే భర్త మాట్లాడే మాటలకు, తన కూతురు మాట్లాడే మాటలకు, తల్లి మాట్లాడే మాటలకు ఆమె స్పందించవలసి వస్తుంది, జవాబు ఇవ్వవలసి వస్తుంది. ఎందుకంటే వారు కలిసి ఒక కుటుంబంగా ఉంటున్నారు కాబట్టి, ఒకే ఇంట్లో నివసిస్తున్న వ్యక్తులు కాబట్టి, ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉన్నారు కాబట్టి, గ్లోరీ తన కుటుంబంలోని మిగతా సభ్యులకు తప్పకుండా సమాధానం ఇవ్వవలసి వస్తుంది, జవాబు ఇవ్వవలసి వస్తుంది, స్పందించవలసి వస్తుంది. ఉదాహరణకు ఆమె కూతురు, ఆమె ప్రైమరీ స్కూల్లో చదువుతున్నటువంటి ఆమె కూతురు ఇంటికి వస్తూనే అలా అమ్మ ఆయన గ్లోరీ దగ్గరికి వెళ్ళి, అమ్మ స్కూల్ వారు సైన్స్ టూర్ పెట్టుకుంటున్నారు, మహానంది అడవుల్లోకి మమ్మల్ని ఆ యొక్క సైన్స్ టూర్కి తీసుకెళ్ళాలనుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న చెట్లను, అక్కడ ఉన్నటువంటి వృక్షాలు మాకు చూపించి మాకు చదువు నేర్పించాలనుకుంటున్నారు. మమ్మల్ని అందరినీ కూడా రమ్మన్నారు. ఒక్కొక్కరు 500 రూపాయలు కట్టాలంట. కట్టిన వారినే తీసుకెళ్తామంటున్నారు. అమ్మ నేను కూడా పోతాను, మా క్లాసులో ఉన్న చాలామంది వెళ్తున్నారు, 500 రూపాయలు ఇవ్వమని అడిగితే, గ్లోరీ ఒక తల్లిగా మనం మాట్లాడుతున్నాం ఇక్కడ. ఒక తల్లిగా వెంటనే డబ్బులు ఇచ్చి పంపుతుందా? సామాన్యంగా మీ నాన్నను అడుగు అని అడుగుతుంది, మీ నాన్నను అడుగు, మీ డాడీని అడుగు అని అడుగుతుంది. అలాగే వెళ్ళి భర్తను అడుగుతుంది, టూరుకు పంపిద్దామా వద్దా మన అమ్మాయిని, చిన్నపిల్ల కదా, ప్రైమరీ స్కూల్ చదువుతుంది కదా. అంత మాత్రమే కాకుండా ఆర్థిక ఇబ్బందులు ఉంటున్నాం కదా, 500 రూపాయలు ఎక్కువ కదా. ఈ చిన్న వయసులో ఆ పిల్ల టూర్కి వెళ్ళి ఏమి నేర్చుకుంటుంది? ఒకవేళ టూర్కి వెళ్ళినప్పుడు ఏమైనా ప్రమాదం జరుగుతుందో, లేక పాప తప్పిపోతేనో ఎట్లా? ఇలా పలు రకాలైన ఆలోచనలు చేసి గ్లోరీ ఆమె తల్లిని కూడా ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఏ కుటుంబమైనా అలాగే చేస్తుంది. ఉదాహరణకి చెప్పాను ఈ సంఘటన. ఏ కుటుంబమైనా అలాగే చేస్తుంది.
ఎందుకంటే కుటుంబంలో ఒకరు తీసుకునే నిర్ణయము ఇతర సభ్యుల మీద ప్రభావము చూపుతుంది. గ్లోరీ ఒకైతే నిర్ణయం తీసుకుని పాపను టూరుకు పంపిస్తే ఏదైనా అనుకోని సంఘటన జరిగితే అది ఇంట్లో ఉన్న మిగతా వారి మీద కూడా పడుతుంది. అందరికీ బాధ, దుఃఖము కలుగుతుంది. అంతమాత్రమే కాకుండా అందరూ కలిసి కనుక ఆలోచన చేస్తే ఒక చక్కని నిర్ణయాన్ని కూడా తీసుకోగలరు. అది సరైన పద్ధతి. ఏ కుటుంబమైనా అలాగే చేస్తుంది, ఏ కుటుంబమైనా అలాగే చేయాలి కూడా. కానీ ఒక్క క్రైస్తవునిగా, దేవుని యందు విశ్వాసం గలవారిగా, ప్రభువైన యేసుక్రీస్తు యందు నమ్మిక గలవారిగా, ఆయన నా తండ్రి, నన్ను పుట్టించినవాడు, నన్ను పోషిస్తున్నవాడు, నా జీవితాన్ని నడిపిస్తున్నవాడు అని మనస్సులో గనుక నమ్మి ఉంటే, ఒక క్రైస్తవునిగా, నిజమైన క్రైస్తవునిగా అంటే ఏం చేస్తాము? నిర్ణయించే అధికారాన్ని ప్రభువుకి ఇస్తాము. ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించి అడుగుతాము, అయ్యా ఇది విషయము ఏమి చేయమంటావు, మాకు మార్గము చూపించు, సరైన రీతిలో నడుచున్నట్లు కృప చూపమని ఆయన్ను అడుగుతాము. మన విశ్వాసం కొలిది ఆయన తప్పకుండా నడవవలసిన త్రోవను మనకు తెలియచేస్తాడు. తన నిర్ణయాన్ని ఏదో ఒక విధంగా మన మనసుకు తెలియచేస్తాడు. ఒక వాక్యము ద్వారానో, లేకపోతే ఒక దర్శనం ద్వారానో, ఏదో ఒక విధంగా ఆయన మనకు తన మార్గాన్ని తెలియజేస్తాడు. మనం ఒక విషయం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఒక క్రైస్తవ కుటుంబానికి యజమాని ఎవరు? భార్యన, భర్తన, తల్లిదండ్రుల, కొడుకుల, ఎవరు? ఒక కుటుంబానికి యజమాని ప్రభువైన యేసుక్రీస్తు. మరి కుటుంబంలో ఎవరు నిర్ణయం తీసుకోవాలి? ప్రభువును యజమాని అని నమ్మిన కుటుంబము ఏం చేస్తుంది? నిర్ణయాన్ని ప్రభువుకు వదిలేస్తుంది. నేను చాలా క్రైస్తవ కుటుంబాలలో గోడకు వేలాడదీసిన ఆ యొక్క పటాన్ని చూచినప్పుడు అక్కడ దేవుని వాక్యము ఒకటి రాయబడి ఉంటుంది. క్రీస్తు ఇస్ ద హెడ్ ఆఫ్ అవర్ హౌస్. ప్రభువైన యేసుక్రీస్తు ఈ ఇంటి పెద్ద, లేక ఈ ఇంటి యజమాని అని ఆ వాక్యం యొక్క అర్థము. చాలా మంచి వాక్యము, చాలా మంచి నిర్ణయము. కుటుంబ పెద్దగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని కలిగి ఉండటము. కుటుంబ పెద్ద యేసయ్య అయితే మరి ఎవరు నిర్ణయం తీసుకోవాలి? ప్రభువైన యేసుక్రీస్తు వారే. పైన చెప్పిన మాటలు, నేను చెప్పిన సైన్స్ టూర్లోనే కాదు, ప్రతి విషయంలో ఎక్కడైతే మనము నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉంటుందో, మన ముందు ఎక్కడైతే 2-3 దారులు ఉంటాయో అక్కడ ప్రభు సన్నిధిలో విచారించి మనము నిర్ణయం తీసుకోవాలి. ఏ చదువు చదవాలా, ఏ ఉద్యోగాని కోసం మనం వెళ్ళాలా, పెళ్ళి ఎలాంటి పిల్ల, ఎలాంటి అబ్బాయి, అలాగే మనం చేసే వ్యాపారం విషయంలోనూ అది ఏదైనా ఏది సరైనది, ఏది సరైన మార్గం అన్న విషయాన్ని ప్రభువుకు అప్పగించాలి. ప్రభువా మాకు తెలియచేయి. అయ్యా మా అమ్మాయికి సరైన జోడు ఎవరో తెలియచేయి. అయ్యా మా అబ్బాయికి సరైన జోడు ఎవరో తెలియ. నేను చేసే వ్యాపారము, అయ్యా ఇది సరైనదా కాదా, ఎలాంటి వ్యాపారము, ఎక్కడ, ఇలా ప్రతి విషయాన్ని మనము ప్రభు దగ్గర అడగాలి. ప్రభు మాకు తెలియచేయి, మేము నిలబడిన త్రోవను మాకు బయలుపరచు అని మనము ప్రభువును అడిగేవారిగా ఉండాలి. ఎప్పుడైతే మనము దేవుణ్ణి మన జీవితాల్లో కలిగి ఉంటామో అప్పుడు మనము ప్రతి నిర్ణయాన్ని దేవుడి దగ్గర విచారించి నిర్ణయము తీసుకుంటాం. ఎప్పుడైతే మనము దేవుణ్ణి మన జీవితాలలో కలిగి ఉంటామో అప్పుడు మనము ప్రతి నిర్ణయాన్ని దేవుని దగ్గర విచారించి నిర్ణయం తీసుకుంటాము. ఇలాంటి జీవితాన్ని జీవిస్తుంటే అప్పుడు చెప్పవచ్చు, దేవుణ్ణి మేము మా జీవితంలో కలిగి ఉన్నాము. ఆయన కుటుంబ సభ్యునిగా, మా కుటుంబానికి యజమానిగా మేము కలిగి ఉన్నామని మనము అప్పుడు చెప్పవచ్చు. ఎప్పుడైతే మనము ఆ ప్రభువును మన కుటుంబ సభ్యునిగా, మన కుటుంబాన్ని యజమానిగా కలిగి ఉంటామో అప్పుడు మనము ఖచ్చితంగా చెప్పవచ్చు, దేవుడు మా జీవితంలో ఉన్నాడని, దేవుడు మా జీవితంలో ఉన్నాడని. దేవుని యొద్ద విచారణ చేసి తన జీవితాన్ని నడుపుకున్న వారిలో అతి ముఖ్యమైన వాడు దావీదు.
ప్రతి విషయంలో దేవుని దగ్గర విచారించి దేవుని దగ్గర జవాబు పొందుకుని ముందుకు సాగినట్టుగా మనం చూస్తున్నాం. అనేక సంఘటనలు బైబిల్లో వ్రాయబడి ఉన్నాయి. దావీదు దేవుణ్ణి విచారించిన సంఘటనలు. ఒకసారి మనం 2వ సమూయేలు 2వ అధ్యాయము 21వ వచనం కనుక మనం చూసినట్లయితే, ఇది జరిగిన తర్వాత యూదా పట్టణంలోనికి పోదునా అని దావీదు యెహోవా వద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలం ఏదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. అడవుల్లో నివసిస్తున్నాడు దావీదు. రాజైన సౌలుకు భయపడి రాజైన సౌలు నుంచి తప్పించుకుంటూ అడవులలో నివసిస్తున్నాడు దావీదు. కానీ ఇప్పుడు సౌలు లేదు. యుద్ధంలో సౌలు చంపబడ్డాడు. ఫిలిస్తీయులతో జరిగిన యుద్ధంలో సౌలు చనిపోయి ఉన్నాడు. సౌలు ఏమాత్రం ఇప్పుడు జీవించడం లేదు. నిరక్షేపంగా దావీదు యూదా పట్టణంలోనికి పోవచ్చు, వెళ్ళి సౌలు యొక్క సింహాసనంపై కూర్చోవచ్చు. అయినా దేవుని అడుగుతున్నాడు. పరిస్థితులు మారిపోయాయి కదా, రాజైన సౌలు చనిపోయాడు కదా, నేను ఆల్రెడీ అభిషేకింపబడ్డాను కదా రాజుగా, మరి ఇప్పుడు నేను అడవుల్లో నుంచి పట్లోనికి పొమ్మంటావా అని దేవుణ్ణి అడుగుతున్నాడు. మనమైతే సామాన్యంగా ఏం చేస్తాము, వెళ్ళిపోతాము. దేవుడే సౌలును చంపివేశాడు కదా, ఆల్రెడీ నాకు అభిషేకం చేయించి ఉన్నాడు కదా, సమూయేలు చేత నాకు మార్గము సరళము చేసి ఉన్నాడు కదా, పద ఇంకా దేవుని దగ్గర విచారణ చేసేది ఏమిటని మనము ముందుకు వెళ్ళిపోతాము. కానీ దావీదు దేవుని ప్రార్థిస్తున్నాడు, అయ్యా నిన్ను ఈ అడవుల్లోంచి యూదా పట్టణానికి వెళ్ళిపోమంటామని. అలాగే ఇంకొక మాట కూడా అడుగుతున్నాడు, యూదా దేశంలో చాలా పట్టణాలు ఉన్నాయి కదా, నన్ను ఏ పట్టణానికి వెళ్ళమంటావు? దానికి కూడా దేవుడు సమాధానం ఇచ్చాడు, యూదా దేశ పట్టణాలలోనే హెబ్రోనుకు వెళ్ళమని. నువ్వు బలమైన విశ్వాసము కలిగి ఉంటే, నువ్వు ఆయనను నీ యజమానిగా దేవునిగా కలిగి ఉంటే ప్రతి విషయంలో దేవుని అడుగుతావు. మన దేవుడు ఎంత గొప్పవాడంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా జవాబిస్తాడు. పై వాక్యాలు కనుక మనం చూస్తే దావీదు అడుగుతున్నాడు, నేను తిరిగి వెళ్ళమంటావా లేదా, అలాగే నన్ను ఏ పట్టణానికి వెళ్ళమంటావని కూడా దావీదు దేవుని అడుగుతున్నాడు. కాబట్టి ప్రతి చిన్న విషయానికి దగ్గర కూడా మనము దేవుని దగ్గర విచారించి ముందుకు పోవాలని చెప్పేసి ఈ సంఘటన మనకు తెలియచేస్తుంది. కాబట్టి ప్రతి విషయంలో భక్తిపూర్వకంగా విశ్వాసంతో ప్రభు సన్నిధిలో ప్రార్థించి ప్రభు బయలుపరిచిన విధంగా నిర్ణయం తీసుకొని జీవితం కొనసాగిస్తుంటే అప్పుడు దేవుడు మన జీవితంలో ఉన్నట్టే దావీదు జీవితంలో ఉన్నట్లుగా, ఒకవేళ మన సొంత ఆలోచన చొప్పున, మన సొంత జ్ఞానం చొప్పున, లేకపోతే బంధువుల మిత్రుల పెద్దల యొక్క ఆలోచన చొప్పున నిర్ణయం తీసుకుంటే మన జీవితంలో దేవునికి బదులు బంధువులు, స్నేహితులు, ఇంకా తదితరులను కలిగి మనము జీవిస్తుంటే దేవుని స్థానంలో మనము ఇతరులను కలిగి జీవిస్తుండే. కాబట్టి మన జీవితంలో దేవుణ్ణి కలిగి ఉన్నామా లేదా అనేది పై మాటలను బట్టి ఆలోచన చేస్తే ఎవరికి వారికే తెలుస్తుంది ఎంతవరకు నేను దేవుణ్ణి నా జీవితంలో కలిగి ఉన్నానని, ఎంతవరకు దేవుని నా జీవితంలో కలిగి ఉన్నానని. రెండవదిగా కొన్ని విషయాలలో మనం దేవుని దగ్గర విచారింపవలసిన అవసరమే లేదు. కొన్ని విషయాలలో దేవునికి ప్రార్థించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరమే లేదు. అవి ఏవో చెప్పండి ఒకసారి మీకు కనుక తెలిసి. ప్రభువా నా స్నేహితుడు తన ఇంట్లో వినాయకుడిని విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నాను, నేను ఆ ప్రతిష్ఠిత కార్యానికి రమ్మని పిలిచాడు, పోవాలా వద్దా అని మనము దేవుని దగ్గర అడగవలసిన అవసరం ఉందా లేదా? లేదు కదా. నా స్నేహితుడు ఉదయాన్నే లేచి ఏటిగట్టుకు వెళ్ళి సూర్యునికి నమస్కారం చేస్తే సూర్యుడు తన యొక్క శక్తిలో కొంచెం మనకిస్తాడంట. నా స్నేహితుడు రమ్మని పిలుస్తున్నాడు సూర్య నమస్కారం చేయడానికి, నన్ను పోమంటావా లేదా అని అడగవలసిన అవసరం ఉందంటారా?
ప్రభువా నా స్నేహితుడు విగ్రహాలకు అర్పించినది ఇది ప్రసాదం తీసుకో, అందరూ దేవుళ్ళే కదా తీసుకొని తినమంటున్నాడు, నన్ను తినమంటావా వద్దా అని అడగాల వద్దా? ప్రభువా ఎదురింటి వారు ఊరికే నన్ను ఇబ్బంది పెడుతున్నారు, ఇప్పుడు నాతో గొడవలు పడుతున్నాను, నాపై కుట్రలు చేస్తున్నారు, నేను భరించలేకపోతున్నాను, వానిని చంపేయాలనిపిస్తుంది, నాకు వాని కత్తితో పొడిచి చంపాలనిపిస్తుంది, చంపమంటావా వద్దా అని అడగాలన్నా వద్దా? ప్రభువా పక్కింటిలో కొత్తగా వచ్చిన అమ్మాయి చాలా చక్కగా అందంగా చలాకీగా ఉంది, నాకు ఈడు జోడుగా సరిపోయేంతగా చక్కగా ఉంది, నాకు పెళ్ళి 5 సంవత్సరాలైంది, ఇప్పుడున్న భార్య నాకు ఏమాత్రం మంచిగా అనిపించడం లేదు, ఆమెను చూస్తే విసుగొస్తుంది, నాకు విడాకులు ఇచ్చి ఆ పక్కింటి అమ్మాయిని పెళ్లి చేసుకోమంటావా? లేక నా భార్య ఉండగానే ఆమెను లైన్లో పెట్టుకొని 2 పౌడర్ల మీద ప్రయాణించినట్లు ప్రయాణించమంటావా అని అడగవచ్చా లేదా? ఈ ప్రశ్న ఆడవాళ్ళకే కాదు, ఈ ప్రశ్న మగవాళ్ళకే కాదు, ఆడవాళ్ళకు కూడా ఇదే ప్రశ్న. ఒకవేళ ఇలా ఆడవాళ్ళకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే వాళ్ళు దేవుణ్ణి ప్రభువా ఇలా చేయమంటావా అని అడగవచ్చా? ఎందుకంటే ఆడవాళ్ళు కూడా ఈ కాలంలో ఏమాత్రము తీసిపోవడం లేదు. మనము ఈ మధ్య పేపర్లలో కానీ టీవీలలో కానీ చూసిన అనేక సంఘటనలు మనం చూస్తున్నాము. ఆడవాళ్ళు సుపారీ ఇచ్చి మగవారిని చంపివేస్తున్నట్లు, తమ అక్రమ సంబంధాలకు అడ్డు తొలగించుకున్నట్లు మనము చూస్తుంటాము. అలాగే దొంగతనం చేయమంటావా? అబద్ధాలు మోసము చేసి డబ్బులు సంపాదించుకుంటావా? మా ఆఫీసులో లంచాలు ఇస్తున్నారు, లంచాలు తీసుకోమంటావా? నా పొరుగువాని ఇంట్లో మంచి కూలర్ ఉందయ్యా, వాని భార్య మెడలో చక్కని నగ ఉంది, బంగారు గొలుసు ఉంది, దేవా నా దగ్గర అటువంటివి ఏమీ లేవు, నేను చాలా పేదవాన్ని, వాటిని కొట్టేయమంటావా అని అడగవచ్చా? సో ఇంకా చాలా ఉన్నాయి దేవుని దగ్గర విచారణ చేయవలసిన అవసరము లేనివి చాలా విషయాలలో. ఇవన్నీ నేను పైకి మీకు ఎందుకు చెప్తున్నానంటే దేవుడు చాలా విషయాలలో స్పష్టంగా చెప్పి ఉన్నాడు. ఏది చెయ్యకూడదో, ఏది చేయవలెను. వ్యభిచారం చేయవద్దు, దొంగతనము చేయవద్దు, అబద్ధాలు ఆడకూడదు, విగ్రహారాధన ఇలా అనేక విషయాలు దేవుడు స్పష్టంగా చెప్పి ఉన్నాడు. 10 ఆజ్ఞలలో దానిని వివరించి ఉన్నాడు. ఇంకా అనేక చోట్ల కూడా దేవుడు తన న్యాయ విధులను, తన యొక్క కట్టడలను మనకు చెప్పి ఉన్నాడు. అలాగే ప్రభువా 10వ భాగాలు ఇవ్వమంటావా? అయ్యా 10% ఇవ్వమంటావా? లేక 1% ఇస్తే సరిపోతుందా? నీ నిర్ణయం చెప్పు ప్రభువా అని మనము అడగవచ్చా? ప్రభు ప్రతి ఆదివారం మందిరానికి రావాలా? ప్రతి శనివారం మందిరానికి రావాలా? ప్రతి 2వ శనివారం మందిరానికి రావాలా? చెప్పు ప్రభువా, నువ్వు ఎట్లా చెప్తే అట్లా చేస్తానని అడగవచ్చా? చెప్పండి, అడగవచ్చా? వీటి అన్నిటి విషయంలో దేవుడు స్పష్టంగా మనకు బోధించి ఉన్నాడు. ఆదివారం నాకు ప్రతిష్ఠిత దినము, అది ప్రభు దినమని, 10వ భాగాల్లో ఇవ్వండని, నా సొమ్ము దొంగిలించవద్దని ప్రభు చాలా స్పష్టంగా చెప్పి ఉన్నాడు. నియామక దినాలు మీరు పాటించాలని స్పష్టంగా చెప్పి ఉన్నారు. మరి ఇలా దేవుడు స్పష్టంగా చెప్పిన విషయాల దగ్గర మళ్ళీ మనము దేవుని దగ్గర విచారణ చేయాలా? ఇక చాలా విషయాలు ఉన్నాయి మనము దేవుని దగ్గర విచారింపలేని విషయాలు. అందుకే ముందుగానే నేను చెప్పాను, మనము దేవుని దగ్గర విచారింపవలసిన అవసరం లేని విషయాలు చాలా ఉన్నాయని. కాబట్టి సమయం లేదు, ఆ విషయాలన్నిటి కూడా మనం ఇక్కడ ఒకేసారిగా మనము తెలుసుకోవాలనుకుంటే. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, క్రైస్తవుడిగా పిలుచున్న ప్రతి ఒక్కరూ తన మనస్సులో స్పష్టంగా తెలుసుకుని ఉండాలి. దేవుడు ఏమి చెయ్యమంటున్నాడు, దేవుడు ఏది వద్దు అంటున్నాడు. అది ఎరిగి ఆ ప్రకారము అతడు కానీ ఆమె కానీ తన జీవితాన్ని జీవిస్తూ ఉంటే, అప్పుడు అతను కానీ ఆమె కానీ దేవుణ్ణి తన జీవితంలో కలిగి జీవిస్తున్నట్లే, దేవుడు వారి జీవితంలో ఉన్నట్లే. లేకుంటే
దేవుడు మన జీవితంలో లేనట్లే. మీరు అబద్ధాలు చెబుతూ దొంగతనాలు చేస్తూ వ్యభిచార సంబంధమైన ఆలోచనలతోనూ విచ్చలవిడిగా జీవిస్తూ ఉంటే నీ సహోదరుడు, నీ తోటివాడు, నీ ప్రక్కింటివాడు తినడానికి తిండి లేక చస్తుంటే పట్టించుకోకుండా, అలాగే ఎప్పుడు ఎవరితో గొడవలు పడుతూ, లేకపోతే ఎప్పుడు ఎవరితో గొడవలు పడదామా, ఎవరిని బూతులు తిడదామా, ఎవరి మీద కొండాలు చెప్తామా, ఎవరిని అవమానపరుస్తామా, ఎవరి మధ్య భేదాలు పెడదామా, ఎవరిని హేళన చేస్తామా, ఎవరిని అనగదొక్కుదామా, ఇక్కడ తేరగా డబ్బు దొరుకుతుంది, ఎవరు లంచం ఇస్తారా, ఎవరిని దోచుకుందామా, ఇలాంటి ఇష్టానుసారమైన జీవితముతో దురాశలతో నింపబడి జీవిస్తుంటే మన జీవితంలో దేవుడు లేనట్టే. ఇది ఎవరికి వారు పై మాటల ప్రకారం ఆలోచిస్తే తెలుసుకుంటారు. మా జీవితంలో దేవుడు కలిగి ఉన్నాడా లేదని ఎవరు కూడా మీకు చెప్ప అక్కరలేదు. మీ జీవితంలో దేవుడు ఉన్నాడని, దేవుడు లేడని ఎవరికి వారే తెలుసుకుంటారు. పై విషయాలను కనుక పక్కన పెట్టి మన జీవితాన్ని, పై విషయాలను, పై వాక్యాలను ఒక పక్కన పెట్టి మనం జీవిస్తున్న జీవితాన్ని పోల్చుకుంటే మనకే తెలుస్తుంది మన జీవితంలో దేవుడు ఉన్నాడా లేదా అని. ఒక మాట చెప్పదలుచున్నాను. చాలామంది క్రైస్తవులలో దేవుని వాక్యాలు గోడలకు వేలాడదీసి ఉంటారు. పటముల రూపంలోనో లేక గోడల మీద వ్రాయించుకొని కొన్ని మందిరాలు కూడా దేవుని యొక్క వాక్యాలు వ్రాసి ఉంటాయి. బైబిల్లోని వాక్యాలు వ్రాసి ఉంటాయి. ఈ వాక్యాలు కనుక మనం గమనిస్తే ఎక్కువగా మనం చూసే వాక్యాలు, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, భయపడకము, నేను నీకు తోడయ్యున్నాను, నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును, నువ్వు తలగానే ఉందువు కానీ తొకగా ఉండవు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు, నిన్ను కాపాడవాడు కునకడు నిద్రపోడు. ఇలాంటి వాక్యాలనే ఎక్కువగా చూస్తుంటాము. ఇలాంటి వాక్యాలనే మనము చూస్తాము. ఈ మధ్య కాలంలో పొద్దున్నే చాలామంది క్రైస్తవులు పొద్దున్న లేస్తూనే వాళ్ళ సెల్ ఫోన్లు పట్టుకొని యూట్యూబ్లోను, ఇన్స్టాగ్రామ్లోను, ఫేస్బుక్లోని లాంటి సోషల్ మీడియాలను తీసి ఈరోజు వాగ్దానం ఏమిటి అని చూసుకుంటున్నారు. అనేక మంది దైవజనులు ప్రొద్దునే 4 గంటలకు 5 గంటలకి లేచి ఇదిగో ఈరోజు దేవుని వాగ్దానం అని చెప్పి చిన్న ఉపదేశాన్ని దానికి జోడించి దాన్ని రిలీజ్ చేస్తున్నారు. చాలామంది వాటిని చూసి మనసులో ఉల్లాసపడుతున్నాడు. దైవజనుడు ఎంత గొప్ప వాగ్దానము ఇచ్చినాడు నాకు అని, నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక, జలముల్లో పడి వెళ్ళిన అవి నిన్ను ఏమీ చేయవు, పక్షిరాజు యవ్వనం వల్ల నీ యవ్వనము కొత్తది అగునట్లు చేయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, నీ ప్రతి కన్నీటి బిందువును తుడిచివేయును, నీ దుఃఖము నాట్యముగా మారును. మనం చూసినట్లయితే ఇలాంటి వాగ్దానాలు దాదాపు 7,000 ఉన్నాయి బైబిల్లో. ఇలాంటి వాగ్దానాలు సోషల్ మీడియాలో రిలీజ్ అవుతున్న ప్రతిరోజు కొన్ని వేల మంది చూస్తున్నారు. ఎవరికి వారే ఇది నా వాగ్దానం అని మురిసిపోతున్నారు. ఇలాంటి వారిని చూస్తే నాకు జాలి వేస్తుంది. ఎక్కడో ఒక పాస్టరు, బాధ కూడా లేస్తుంది. ఎక్కడో ఒక పాస్టరు ఈరోజు వాగ్దానం ఇదని చెప్తే అందరూ ఆ వాగ్దానం నాకే అన్నట్టు ఉల్లాసపడుతున్నారు. నాకున్న వాట్సాప్ గ్రూప్కు రోజు ఒక మెసేజ్ వస్తుంది. దాంట్లో 4 పాస్టర్లు ఇచ్చినటువంటి వాగ్దానాల యొక్క వీడియో దానికి జతపరిచి ఉంటుంది. మరి నేను ఎవరి వాగ్దానం తీసుకోవాలి? 4 దైవజనుల వాగ్దానాలు నాకు వాట్సాప్లో వచ్చింది. మరి నేను ఎవరి వాగ్దానాన్ని తీసుకోవాలి? మనలో ఇది తీసుకోవాలి. మనకు ఏది నచ్చితే అదేనా? దాని బదులు నేను అంటాను, ఆ 4 నీకు నచ్చిన వాగ్దానం నువ్వు చేసుకునేటట్లయితే దానికి బదులు నువ్వు షాపుకి వెళ్ళి వాగ్దానాలు వాళ్ళు అమ్ముతారు. ఒక 50, 100, 200, 300 వాగ్దానాలు అమ్ముతారు. అలాంటి వాగ్దానాలు కట్ట ఇంట్లో తెచ్చి పెట్టుకొని ప్రతిరోజు నీవే ఒక వాగ్దానాన్ని ప్రార్థన పూర్వకంగా తీసుకుంటే చాలా మంచిది కదా.
దాన్ని చదివి నువ్వు సంతోషపడవచ్చు, ఉల్లాసపడవచ్చు. దేవుని దగ్గర కూడా అడగొచ్చు, అయ్యా నాకు ఈ వాగ్దానం నేను తీసుకున్నాను, ప్రార్థన చేసి దీని ప్రకారం నన్ను ఆశీర్వదించు, దీవించని. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడో దూరంగా ఉండే పాస్టరు, నిన్ను వ్యక్తిగతంగా ఎరగని పాస్టరు, నీ జీవితం గురించి, నీ సమస్యల గురించి తెలియని పాస్టరు, నీ గురించి వ్యక్తిగతంగా ప్రార్థన చేయని పాస్టర్, ఇదిగో ఈరోజు ఈ వాగ్దానం ఇది నీది అంటూనే దాన్ని స్వంతం చేసుకుని మురిసిపోవడమేనా? ప్రతిరోజు వాగ్దానము తీసుకోవడమేనా? ప్రతిరోజు వాగ్దానం నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రతిరోజు మనం తీసుకునే వాగ్దానం వెంట ఒక షరతు కూడా ఉంటుందన్న సత్యాన్ని మనము తెలుసుకోవాలి. చాలామంది క్రైస్తవులకు తెలియదు, ప్రతి వాగ్దానం వెంట ఒక కండిషన్ ఉంటుందని, ఒక షరతు ఉంటుందని. కానీ చాలామంది క్రైస్తవులు వాగ్దానాల కోసమే, ఆశీర్వాదాల కోసమే ఎదురు చూస్తున్నారు. చాలామంది క్రైస్తవులు వాగ్దానాలు కావాలి, మాకు ఆశీర్వాదాలు కావాలని వాళ్ళు ఎదురు చూసేవారిగా ఉన్నారు. ఇలాంటి వారి జీవితాల్లో దేవుడు ఉన్నాడని చెప్పవచ్చా? ఇలాంటి వారి జీవితాల్లో దేవుడు ఉన్నాడని చెప్పవచ్చా? కండిషను, షరతు పాటిస్తే ఆశీర్వాదము, కండిషను, షరతు పాటిస్తే ఆశీర్వాదము అని చాలామంది పాస్టర్లు చెప్పడం లేదు. ఓన్లీ ఆశీర్వాదాలు మాత్రమే వాళ్ళు చెప్పి వదిలేస్తున్నారు. ఒకసారి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుదామా? ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 28వ అధ్యాయము 1-2 వచనాలు చాలు. మనము ఎక్కువ కూడా చదవాల్సిన అవసరము లేదు. ఒక్కసారి 28 1-2 వచనాలు మనము చదువుదాము. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించుదును. ఆశీర్వాదం ఏముంది ఇక్కడ? నీ దేవుడు నిన్ను సమస్తమైన జనుల కంటే నిన్ను హెచ్చించేదను. అది ఆయన వాగ్దానం. ఎప్పుడు? నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించున్న ఆజ్ఞ అన్నిటినీ అనుసరించి నడుచుకున్న. అది కండిషన్. కండిషన్ తర్వాత వాగ్దానం ఉంటుంది, కొన్నిసార్లు తర్వాత వాగ్దానం ఉంటుంది, తర్వాత కండిషన్ ఉంటుంది. కాబట్టి చాలామంది షరతులు పట్టించుకోరు. వాగ్దానాలు, ఆశీర్వాదాలు మాత్రమే వారి కంటికి ఇంపుగా కనపడతాయి. అందుకే చాలామంది ఇళ్ళలో ఏముంటాయి? ఆశీర్వాద వాక్యాలే ఉంటాయి. ప్రభు బోధించే సత్యవాక్యాలు ఏమీ కూడా ఉండవు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము, అది దేవుడు మనకు బోధించిన పాఠము. నాశనంకు ముందు గర్వము నడుచును, పొరుగువాని భార్యను ఆశింపవద్దు, తీర్పు తీర్చకుడి, జారత్వమునకు దూరముగా పారిపోవుడి. నేను బలిని కోరడం లేదు, కనికరమునే కోరుతున్నాను. మీరు ఇతరులను క్షమిస్తే నేను మిమ్మల్ని క్షమిస్తాను. మాట్లాడుటందు నిదానించువాడు, వినుటకు వేగిరపడివాడు, కోపించుటకు నిదానించువాడై ఉండవలెను. కొండెములు చెప్పవద్దు, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలము, పగ తీర్చుట నా పని, ప్రతి వ్యర్థమైన మాట తీర్పులోనికి తీయబడును. నీ మాటలను బట్టి నువ్వు నీతిమంతుడవని తీర్పుపడుతువు, నీ మాటలను బట్టి నువ్వు అనీతిమంతుడవని తీర్పు పొందు. ఇలాంటి వాక్యాలు చాలా ఉన్నాయి. కేవలం కొన్ని మాటలు మాత్రమే ఉదాహరణగా నేను మీకు ప్రకటించి ఉన్నాను. ఈ వాక్యాలు ఎవరి ఇళ్ళైనా వేలాడదీయబడి ఉండో మీరు చూశారా? మీరు కొంతమంది అనవచ్చు, పాస్టర్ గారు ఆశీర్వాద వచనాలు గుర్తు ఉండవు కాబట్టి అవి గోడల మీద వ్రాసుకున్నాము. దేవుని వాటలు అంటే దేవుని బోధలు, ఉపదేశాలు మా మనసు మీద వ్రాసుకున్నాము కాబట్టి అవి ఇంట్లో వేలాడ తీయలేదని మీరు చెప్పవచ్చు. అలా చెప్తే మాత్రం నేనేమీ చేయను. ఆశీర్వాదాలు గుర్తుండవు, కానీ దేవుని బోధన ఉపదేశాలు మాత్రము మనసులో ముద్రింపబడి ఉన్నాయని అంటే అది నమ్మదగిన విషయమేనా? అది నమ్మదగిన విషయమేనా అని చెప్పేసి ప్రభుపేట నేను మిమ్మల్ని అడుగుతున్నాను.
ఒకసారి ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6-9 వచనాలు మనము చదువుదాము. నేను నీకు ఆజ్ఞాపించిన మాటలను నీ హృదయంలో ఉంచవలను, నీ ద్వారబంధములలోనూ నీ గౌనల మీదను వాటిని వ్రాయవలను. ఏమంటున్నాడు? 6వ అధ్యాయము 6-9 వచనాలు మనం ఒకసారి కనుక మనం ఇంకా చదివినట్లయితే, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను, నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గౌనల మీదను వాటిని వ్రాయవలెను. ఎక్కడ ఉండాలంటవి? మన మనస్సులో. ఇంటిలో ఉండవలసిన వాక్యాలు ఏమిటి? ఆయన ఆజ్ఞాపించిన మాటలు, అవి వ్రేలాడదీయబడాలి. అప్పుడే సత్యవాక్యం మన మనసులో ప్రవేశిస్తుంది. ఆ వాక్యాలను మనం చూస్తూ ఉంటే, నిన్ను బల నీ పొరుగువాని ప్రేమించుము, తీర్పు తీర్చకడి అన్న మాటలు కనుక మన ఇంటి గోడల మీద వాడలు పడుతుంటే, కొన్నిసార్లు మన పిల్లలే మనల్ని ప్రశ్నిస్తారు, మమ్మీ డాడీ ఏంటి ఆ మాట అర్థము? అప్పుడన్నా మనకు ఆ మాట యొక్క అర్థాన్ని తెలుసుకొని పిల్లలకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాము. అప్పుడన్నా ఆ మాట మన మనసులో ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే గోడ మీద వ్రాయబడిన ఈ యొక్క మాటలన్నీ, దేవుని యొక్క బోధలు, ఉపదేశాలన్నీ కనుక మన మనసులో ముద్రింపబడి వాటి ప్రకారం కనుక మనం జీవిస్తుంటే, నేను ప్రభుపేట మీకు మనవి చేసిన, తప్పకుండా మీరు ఆశీర్వదింపబడతారు. తప్పకుండా ఆశీర్వాదాలు మీ వెంట నడుస్తాయి. అంతేగాని వాగ్దానాలు, పొద్దునొచ్చే వాగ్దానాలను లేకపోతే ఆశీర్వాదాలను గోడ మీద వ్రాసుకుంటేనో, రోజు వాటిని చదివితేనో అవి మన జీవితానికి రావని, మన జీవితంలోనికి రావని నేను మీకు తెలియచేస్తున్నాను. ప్రభుపేట మనవి చేస్తున్నాను. దయచేసి ఇలాంటి వాక్యాలను కూడా మీ గోడల మీద వ్రేలాడదీయమని ప్రభుపేట మనవి చేస్తున్నాను. 3వదిగా మనం పరీక్షించుకోవలసింది, మనం ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు విశ్వాసం ఉంచి ఉన్నాము? ఎందుకు మనము ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచున్నాము? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవుపై కార్చిన రక్తాన్ని బట్ట, ఆ బలిదానాన్ని బట్ట, లేక ప్రభువుని విశ్వసిస్తే నాకు చదువు వస్తుంది, నాకు ఉద్యోగం వస్తుంది, నాకు పెళ్ళవుతుంది, చక్కని భార్య చక్కని భర్త వస్తాడు, లేకపోతే నాకు పిల్లలు పుడతాడు, నాకు ఆస్తి వస్తుంది, నాకు ప్రమోషన్ వస్తుంది, నాకు అంతస్తు వస్తుంది, నాకు అధికారం వస్తుంది, ఇలాంటి అనేకమైన కోరికలను గట్టి నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వసిస్తున్నావా? నీవు గనక ప్రభు శిలువపై కార్చిన ఆ రక్తాన్ని బట్టి, ఆ రక్తం వల్ల నా పాపములు కొట్టివేయబడ్డాయని ప్రభు నమ్ముతూ ఉంటే నీకు విశ్వాసము కదిలింపబడదు. అలా కాకుండా ఏవో కోరికలు తీరుతాయి ప్రభువుని నమ్ముకుంటే, ప్రభు అందు విశ్వాసం ఉంటే నా కోరికలు తీరుతాయి అని కనుక నువ్వు కనుక ఆయన నమ్మి ఉంటే నీ విశ్వాసము నిలకడగా ఉండదు, చంచలంగా ఉంటుంది. అది వ్యర్థమైన విశ్వాసాన్ని ప్రభుపేట మనవి చేస్తున్నాను. కాబట్టి పరీక్షించుకోవాలి ఎవరికి వారే. నాలో విశ్వాసము ప్రభు శిలువపైన కాచిన రక్తంపై ఉందా? నా నిరీక్షణ ప్రభు యొక్క పునరుత్థానం నుండి కలిగినదా? ఒకవేళ మీ విశ్వాసము శిలువపై కార్చిన రక్తం మీద కాకుండా ఉంటే మాత్రము అది వ్యర్థమైన విశ్వాసం. ఒకవేళ కనుక అది శిలువపై కార్చిన రక్తం మీదనే ఉంటే మీ విశ్వాసము ఎన్నడూ కదల్చబడదు. ఎటువంటి పరిస్థితుల్లో మీ విశ్వాసం కదిల్చబడదు. ఎప్పుడైతే మీ విశ్వాసము కదల్చబడదో, ఎప్పుడైతే మీరు శిలువపై కాచిన రక్తాన్ని విశ్వసించి దేవుని ప్రభువుని నమ్మి ఉన్నారో, ప్రభువును మీరు మీ జీవితంలో కలిగి ఉన్నట్లే. మనం చూస్తున్నాం 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో భక్తుడైనటువంటి పౌలు చెప్తాడు, మేము శిలువపై వ్రేలాడబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. మేము ఎవరిని ప్రకటిస్తున్నాం అంటున్నాడు భక్తుడు? 1:23లో వ్రాయబడిన మాట నేను మీకు చదివి వినిపిస్తాను.
అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. మేము ప్రకటించేది సిలువ మీద వ్రేలాడదేవైన ప్రభువును, సిలువపై రక్తం కార్చిన ప్రభువును, సిలువ పైన మన పాపాలకు బలిగా ప్రాణాలు అర్పించిన ఆ ప్రభువును గురించి మేము ప్రకటిస్తున్నామని అంటున్నాడు. అలాగే 1 పేతురు 1:19 కూడా ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందాము. మనము నమ్మవలసినది ఏమిటి, మనము విశ్వసించవలసింది ఏమిటి? 1:19 రాయబడి ఉంది. 1 పేతురు 1:19 అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంపునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరి అని మీరు ఎరుగుదురు కదా. ఏమంటున్నాడు? మనము ఎలా విమోచింపబడ్డామంటే అమూల్యమైన రక్తము చేత విమోచింపబడ్డాము. అది మన విశ్వాసానికి పునాదిగా ఉండాలి. మనము ఆ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వసించి గనుక ఉంటే గనుక మన జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నట్లే మన జీవితంలో కార్యాలు జరిగినా, కార్యాలు జరగకపోయినా, ఆశీర్వాదాలు వచ్చినా, ఆశీర్వాదాలు రాకపోయినా, ఎలాంటి స్థితిలో అయినా కానీ మనము ప్రభువును కలిగి జీవిస్తూ ఉన్నట్లే అనే ప్రభుపేట నేను మీకు మనవి చేయొచ్చును. ఒకసారి దీన్ని కూడా ప్రతి ఒక్కరు పరీక్షించుకోవాల్సిందిగా మనవి చేయొచ్చును. 4వదిగా చివరిగా మీరు నమ్మిన ప్రభువును మీరు ప్రకటిస్తున్నారా? ప్రభువును గురించిన సువార్తను సిగ్గుపడకుండా ఇతరుడికి కనుక ప్రకటిస్తూ ఉంటే కొన్ని ఆత్మలనైనా ఆయన రక్షణలోనికి మీరు నడిపించి ఉంటే, నిత్య నరకాగ్నిలోకి పడకుండా కాపాడి ఉంటే, మీరు మీ జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని కలిగి ఉన్నట్టే. ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు మనకిచ్చిన చివరి ఆజ్ఞ సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించుడే. నువ్వు గినక నీ ప్రభువును నమ్మి ఉంటే, నువ్వు గినక ఆ రక్షణ గినక నమ్మి ఉంటే, నువ్వు గినక సిలువ రక్తాన్ని నమ్మి ఉంటే, నువ్వు గినక పునరుత్థానాన్ని నమ్మి ఉంటే, నువ్వు గినక నిరీక్షణ కలిగి ఉంటే పరలోక రాజ్యం కోసము నువ్వు ఏమాత్రం సిగ్గుపడకుండా ప్రభువుని గురించి ప్రకటిస్తావు. ప్రభువుని గురించి అనేక మందికి ప్రకటించడానికి ముందుకు కొనసాగుతావు. ఒక్కసారి పరీక్షించుకోవాలి. మనము సువార్త ప్రకటించేవారిగా ఉన్నామా, సిగ్గుపడగా ప్రభువుని గురించి బోధించేవారిగా మనం ఉన్నామా? ఈ 4 విషయాల్లో కనుక మనము మన జీవితాన్ని కనుక పరీక్షించుకుంటే మనకి తెలుస్తుంది మనము దేవుని కలిగి జీవిస్తున్నామా లేదా అని. మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆశీర్వదించేవాడు దేవుడు. మరి ఆ దేవుడు మన జీవితంలో లేకుంటే మనము ఎలా ఆశీర్వదింపబడతాము? ఆశీర్వదించేవాడు దేవుడు. మరి ఆ దేవుడు మన జీవితంలో లేకుంటే ఎలా ఆశీర్వదింపబడతాం? కాబట్టి సరి చేసుకుందాము. దేవుణ్ణి మన జీవితంలో కలిగి ఉండడానికి ప్రయాసపడదాము. ప్రభుని అడుగుదాము, కృప చూపమని. తలలు వంచండి, ప్రార్థిద్దాము. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, అవును ప్రభువా, నా తండ్రి నాయనా, నా తండ్రి, మేము క్రైస్తవులమని చాలాసార్లు ప్రభువా మేము గొప్పగా చెప్పుకుంటున్నాము. కానీ తండ్రి, నిత్యముగా తండ్రి నాయన నిన్ను మేము కలిగి జీవించడం లేదు ప్రభువా. మా సొంత ఆలోచన, సొంత పద్ధతులు తండ్రి నాయన ప్రభువా, ఈ లోక మర్యాద చొప్పున తండ్రి మేము ఆలోచన చేసి మా జీవితాలను నడుపుకుంటున్నాము, కట్టుకుంటున్నాము తండ్రి నాయన. ఇతరుల యొక్క మాటల మీద ప్రభావితం అయిపోయి ముందు కొనసాగుతున్నాము. అంత మాత్రమే కాకుండా ప్రభువా, ఆశీర్వాదాల కోసం, వాగ్దానాల కోసం ఎదురు చూసే వారిగా ప్రభు మా జీవితంలో ఏమి కొత్తది చేస్తాడో, మా జీవితంలో ఏమి మాకు ఇంకా మేము అనుకున్నవి ఫలించడం లేదు ఏమి అని తండ్రి నాయన యేసయ్య ఆశీర్వాదాల కోసము మాత్రమే ఎదురు చూసేవారిగా ఉంటున్నాము తండ్రి నాయన. ఒక సత్యాన్ని మర్చిపోయి జీవిస్తున్నాం తండ్రి. ప్రతి ఆశీర్వాదం వెనుక నా తండ్రి నాయన, ప్రతి వాగ్దానం వెనుక, ప్రతి ఆశీర్వాదం వెనుక ఒక కండిషన్ ఉంటుందన్న సత్యాన్ని మరిచిపోయి తండ్రి నాయన ప్రభువు తండ్రి నాయన ఆ యొక్క చరిత్రను పాటించకుండా నా తండ్రి నాయన ఆశీర్వాదాల కోసం, వాగ్దానాల కోసం మేము ఎదురు చూసేవారుగా ఉంటున్నాం తండ్రి. కృప చూపుము తండ్రి నాయన. ఈ సత్యాన్ని మరవకుండా తండ్రి నాయన ప్రభువా, నా తండ్రి నిన్ను కలిగి ఉండకుండా అయ్యా మేము ఎట్లా ఆశీర్వాదాలు పొందుకుంటామన్న సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించి నిన్ను తమ జీవితంలో కలిగి ఉండటకు ప్రయాసపడినట్లుగా కృప చూపుమని, ప్రతి బిడ్డను ముట్టుమని నా దేవుడు, నా ప్రభువు, నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. God bless you.